నా పేరు పెంకే భీమశంకర ప్రసాద్, హాజరూరు మండలం, దుబ్బుదూరు ఎక్స్ సర్పంచ్. ముఖ్యంగా మాట్లాడేవాల్సిన విషయం ఏంటంటే, రామచంద్రపురం నియోజకవర్గంలో గత కన్నా ఇప్పుడు చాలా భిన్నమైన మార్పులు చేరుకున్నాయి. ఎందుకంటే గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వేణు అన్న అతను తీసుకొచ్చి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటే యావత్ ప్రజలందరూ కూడా బోస్ గారి మాటని ఆ రోజున వేణు గారికి ఓటేయడం జరిగింది. క్రమేపైనా అతను సరిగ్గా ఈ నియోజకవర్గంలో ప్రజలను సరిగ్గా పట్టించుకోకపోగా అతని ఇష్టాసారం అతని ప్రవర్తన నిన్న కూడా చూశారు అతను ప్రెస్ మీట్లో. చాలా తప్పది. రాజకీయాల్లో రకరకాల మార్పులు వస్తుంటాయి. తెర ముందు ఒక మాట, తెర వెనకాల ఒక మాట మాట్లాడకూడదు. పబ్లిక్లో ఏమంటున్నాడు, నేను కత్తిచ్చి నరిగితానంటే బుర్రస్తానంటున్నాడు, శత్రువులను కలిపానన్నాడు. ఆ ధోరణి అసలు రాజకీయాల్లో మంచిగా కావు. ఎందుకంటే రాజకీయాల్లో జగన్ గారు మాట వింటానన్నది ఇప్పుడు జగన్ గారు ఏం చెప్తే అది శిరస వహించాలి అంతే. ఇంకా అందులో ఎటువంటి మార్పు లేదు. గత ఎలక్షన్లో బోస్ గారి కన్నా తక్కువ ఓట్లతోనే నెగ్గాడు. బోస్ గారికి 2019 ముందు ఎలక్షన్లో బోస్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దానికన్నా తక్కువ ఓట్లు వస్తేనే అతను గెలిచాడు. బోస్ గారి కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు. కాకపోతే మార్పు అనేది సహజం. బోస్ గారు పద్ధతి వేరు, అతని పద్ధతి వేరు. కాబట్టి బోస్ గారికి కానీ వాళ్ళ అబ్బాయి గారిని కనుక ఇస్తే డెఫినెట్గా నెగ్గుతారు. మేము నెగ్గించి తీరుతాం, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలందరూ కూడా బోస్ గారు వైపున ఉన్నారు. బోస్ గారు డెఫినెట్గా నెగ్గుతారు. జగన్ గారికి రామచంద్రపురం నియోజకవర్గం డెఫినెట్గా నెగ్గించి ఆయన గిఫ్ట్కి ఇస్తాం.